ఓం నమ శివాయ. మిత్రులందరికీ నమస్కారం అండి. నేనండి పనకంటి రాజమోహన్ అండి, పంతులు గారినండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ముఖ్యంగా ఈరోజండి నేను ఈ వినాయక చవితి సందర్భంలో మీ అందరితోని పలకరించాలని చెప్పి వీడియో చేయడం జరుగుతుందండి. మా డెవలప్మెంట్ ప్రకారంగా అండి మేము కాశీయాత్ర గత 4 సంవత్సరాల నుంచి మేము జరిపిస్తున్నామండి. మీకు అందరికీ తెలిసిన విషయమేనండి. అయితే చాలామంది భక్తుల యొక్క కోరిక మీద మేము గుజరాత్ టూర్ని మేము మొదలుపెట్టామండి. ఇప్పటికీ ఒక 3-4 ట్రిప్పులు అయిపోయినాయండి. చాలా చక్కగా రెస్పాన్సు. ఇంకా దాంట్లో కండి ఈ గుజరాత్ టూర్లో మాకు జనాల తరఫునండి చాలా ఫీడ్బ్యాక్ వస్తుంది. చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారండి. కాశీకి గయా అయోధ్యకి ఎంతనైతే రెస్పాన్స్ ఉందో అంతే రెస్పాన్స్ మాకు గుజరాత్ కోసం కూడా ఉందండి. దాంట్లో భక్తుల యొక్క కోరిక మీద అండి వాళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారంగా మేము ఏం చేసామంటే కొన్ని ప్రదేశాలు అందులో కలపడం జరిగిందండి. మాతృగయ అనుకోండి, ప్రపంచంలో చనిపోయిన తల్లికి పిండదానాలు శ్రాద్ధ కర్మలు చేయడానికి ఏకమాత్రం ఒకే ఒక స్థలం అండి, అది మాతృగయ అండి, గుజరాత్లో ఉందండి. దాన్ని కూడా కలపడం జరిగిందండి. అదేవిధంగానండి నిష్కలంక మహాదేవ్ అండి, సముద్ర గర్భంలో శివలింగాలు ఉంటాయండి. అవి నీళ్లలో మునిగి ఉంటాయి. కానీ ఆ భగవంతుని యొక్క ఆశ్చర్యం ఏంటంటే ఆయన లీల అండి, భగవంతుని లీల. ఆ సముద్ర మట్టం అండి ఒక 4-5 గంటలకు కొరకు అవి వెనుకకు పోతాయండి. ఆ నీళ్ళ మట్టం తగ్గుతుంది. ఎంత తగ్గుతుందంటే కనీసము ఒక 3 కిలోమీటర్లు నీళ్లు వెనుకకు వెళ్ళిపోతాయండి. ఆ టైంలో శివలింగాలు మనకు కనబడతాయండి. ఆ టైంలోనండి భక్తులు ఒడ్డు నుంచి వెళ్ళి తొందరగా శంకరునికి దర్శనం పెట్టుకొని పూజలు చేసుకొని మళ్ళీ తిరిగి ఆ నీళ్ల మట్టం పెరిగే లోపల చేరుకుంటారండి ఈ ఒడ్డు మీదకి. ఈ విధంగానండి మహా అద్భుతం ఆ ప్రదేశాన్ని కలపడం జరిగిందండి. 2 శక్తిపీఠాలండి, వర్ణనాతీతం అండి, అమ్మవార్లండి. ఒకళ్ళు అంబాజీ మాత అండి, గుజరాత్ అంటేనే మాతాజీ అండి అంబాజీ. మళ్ళీ రెండవదండి కాళికా మాత అండి, పావాగఢ్ అని చెప్పేసి. ఇదేమండి దీంట్లో పర్వతాల మీదండి. మహా అద్భుతం అండి. అందులో రోప్వేతో ప్రయాణం ఉంటుందండి. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అమ్మవారి దర్శనాలు ఉంటాయండి. మళ్ళీనండి ఇంకొకటి మేము కలపడం జనరల్గానండి, ఇప్పుడు అందరూ టూర్స్ వాళ్ళు వాళ్ళ పద్ధతి వాళ్ళ స్టైల్తో వాళ్ళు పనిచేస్తుంటారండి. మాది ఒక వెరైటీ అండి. మేమేం చేస్తాము, ఒక ఏరియాని ఎంచుకున్నాము. ఆ ఏరియాని అందులో అన్ని ప్రదేశాలని మేము క్షుణ్ణంగా పరిశీలించి ఒక క్రమ పద్ధతిలో టూర్ జరిపిస్తామండి. చాలామందికి అయ్యో పంతులు గారు అంత దూరం పోయాము, ఇది చూడలేదు, ఇది వదిలేసామంటే అలా అనకుండా మేమేం చేస్తామంటే ఏదైతే మన ప్రముఖమైనటువంటి అలా ఉప ఆలయాలు బాగుంటాయండి. మరి అన్ని ఉప ఆలయాలు మేము కవర్ చేయలేము, ఎవరు చేయలేరు, రోజులు పెరుగుతాయండి. కాబట్టి మేము ముఖ్యమైన ప్రదేశాలను మాత్రం వదలకుండా ఒక క్రమ పద్ధతి. ఇప్పుడు గుజరాత్ ఉందండి, గుజరాత్ని ఒకటి 10 మేము కవర్ చేస్తున్నామంటే అందులో ఏది కూడా వదలకుండానండి ఇక్కడికి వెళ్ళి మనం అహ్మదాబాద్కి వెళ్ళి మొదలు పెడతానండి. ఆ చివరికండి సోమనాథుడు, ఆ ద్వారక, మునిగిపోయిన ద్వారక, ఇవన్నీ కూడా కవర్ చేస్తామండి. ఆ ద్వారక ఇక్కడ అహ్మదాబాద్ నుంచి మొదలు పెట్టినామంటే మాతృగయ అండి, మాతృగయ అక్షర్ధామ్ అండి. దాని తర్వాతనండి అక్కడ కొన్ని యునెస్కో వాళ్ళతో గుర్తించబడినటువంటి కొన్ని ఆలయాలు ఉన్నాయండి. చాలా అది కవర్ చేయరండి, ఎవరు కవర్ చేయరు, కానీ మేము చేస్తామండి దాన్ని. అదొక్క మచ్చుకు ఒకటి చెప్తాను వినండి. మీరు మీ 100 రూపాయల నోటు చూడండి. ఇప్పుడు మీ దగ్గరున్న ఆ 100 రూపాయల నోటుని మనం పరిశీలించలేదండి, ఒకసారి పరిశీలించండి. ఆ నోటుకు వెనుక పక్కనండి ఒక బొమ్మ ఉంటుందండి, చిత్రం. ఆ చిత్రం అండి రాణికి వావ్, దాని పేరండి. ఆ మహాద్భుతం అండి. భూమి లెవెల్ ఉంది చూడండి, మనం నిలబడ్డ భూమి లెవెల్ నుంచి లోపలికి 7 అంతస్తులు అండి. 7 అంతస్తులు లోపల దిగిన తర్వాత బావి ఉందండి. అప్పటి కట్టడం అండి ఆ రాజులు. దాన్ని రాణికి వావ్ అని గుజరాత్లో పిలుస్తారండి. మన గవర్నమెంట్ అండి దానిపైన ముద్రణ చేయడం జరిగిందండి. అది యునెస్కో వాళ్ళతో గుర్తించారు. అటువంటిది సన్ టెంపుల్ అండి. ఇటువంటి మళ్ళీ అండి వరల్డ్ లెవెల్లో హయ్యెస్ట్ ఎత్తైన విగ్రహం అండి. ఎవరు, మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అండి, నర్మదా నదిలో. ఆ మహాద్భుతం అండి. అది కూడా మేము కవర్ చేస్తామండి.
ఈ విధంగానండి మీకు చెప్పేది ఏంటంటే మా టూర్లో 2 జ్యోతిర్లింగాలు అయితే గుజరాత్ వెళ్ళామంటే జ్యోతిర్లింగాలు ఎలాగో ఉంటాయండి, అది పెద్ద విషయం కాదండి. వాటిని వదలమండి. పంచద్వారకాలు ఉన్నాయండి, పంచద్వారకాలు అండి. మేము గుజరాత్లో ఏవైతే ఉన్నాయో 3 ద్వారకాలు కవర్ చేస్తామండి తప్పకుండా. ఇంకో 2 ద్వారకాలు అవి రాజస్థాన్లో ఉన్నాయి, అది లేవండి. కానీ మేము గుజరాత్ బార్డర్లో మాకు వచ్చినటువంటి ఈ 3 మూల ద్వారకాలండి, 3 ద్వారకాలు, 2 శక్తిపీఠాలు, 2 జ్యోతిర్లింగాలు, యునెస్కో వాళ్ళతో గుర్తించబడినటువంటి ఇవండి 2 మందిరాలండి, ఓల్డెస్ట్ మందిరాలు, దాని మాతృగయ, ఇవన్నీ కూడి ఒక 12 రోజుల టూర్ మేము కండక్ట్ చేస్తున్నామండి. చక్కగా ఇంకా వసతుల గురించి మేము చెప్పే పని లేదండి. చక్కగా మీకు అందరికీ తెలుసు, జై మాతాజీ టూర్స్ పంతులు గారు, రాజమోహన్ మీ అందరికీ తెలుసు అండి. భోజనాలు ఎలా ఉంటాయి అవన్నీ బాగుంటాయండి. అది మీరు ఒక హోమ్లీ ఫీల్ అవుతారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుత పొజిషన్, ఇవాళ పొజిషన్లో మీకు చెప్తున్నానండి. సెప్టెంబరు 3వ తారీఖున బయలుదేరే టూరు కంప్లీట్ అయిపోయిందండి, 42 మందితో బుక్ అయిపోయారండి. 4 అక్టోబర్ అండి, అది కూడా 42 మంది, 41 మందితో అది మేము బుక్ చేసుకున్నామండి. మేము ఎప్పుడన్నా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అందరూ కూడా అండి గుర్తుపెట్టుకోండి, మేము ఒక 40 మంది జమ అయ్యారంటే అక్కడికి ఆపేస్తామండి, వాళ్ళని ఇంకా వేరే డేటుకు మారుస్తాం. అంతేగాని మరీ కిక్కిరిసి అది చేయమండి. ఇప్పుడు మీకు మీ ముందుకు చెప్పడం ఏంటంటే వచ్చే జనవరి 19వ తారీఖు అండి, 19th జనవరి 2026వ సంవత్సరానికి మేము బుకింగ్లు మీరు ఎప్పుడన్నా త్రూఅవుట్ ఇయర్ మీరు బుక్ చేసుకోవచ్చండి. వచ్చే 2026వ సంవత్సరంలో డిసెంబర్ వరకు మా షెడ్యూల్ అన్నీ క్లియర్ ఉందండి. తమిళనాడు అనుకోండి, గుజరాత్ అనుకోండి, అలాగే కాశీ అయితే ఉండేనే ఉంటుందండి. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే గుజరాత్ నెక్స్ట్ ఈ అక్టోబర్లో మేము కుదరలేదని నిరాశపడకండి. మేము చక్కగా మళ్ళీ జనవరి నెలలో 19వ తారీఖున మా టూర్ కోసం బుకింగ్లు తీసుకుంటున్నామండి. ఒక 40 అయ్యేసరికి క్లోజ్ చేస్తామండి. ఈ విషయాన్ని అందరు గమనించి మీరు సహకరిస్తారండి అని నమ్ముతున్నానండి. జై మాతాది అండి.